నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, లాస్ట్ ఎపిసోడ్ లో మీరు చాలా క్లియర్ గా వివరించారు. శ్యామలాదేవిని చాలా వైభవంగా మనందరం కొలుచుకోవచ్చు, ఎవరి మాటలకి ప్రలోభానికి పోయి ప్రలోభ పడద్దు, చాలా అద్భుతంగా అమ్మవారిని కొలవండి అని చెప్పి ఉన్నారు. ఆ వీడియో కూడా మీరు ఒకవేళ మిస్ అయితే కనుక ఖచ్చితంగా చూడండి. చాలా అద్భుతమైనటువంటి విషయాలు, సార్ కి జరిగినటువంటి మెరాకిల్ ని కూడా ఒకటి షేర్ చేసుకున్నారు. అది వింటే ఒళ్ళు గగ్గుర్లు పుడుస్తుంది. రైట్ సార్. అయితే ఇక శ్యామలా నవరాత్రులు మాఘమాసం మొదలవటంతో మాఘ శుక్ల పాడ్యమి నుంచి శ్యామలా నవరాత్రులు చేసుకుంటాం నవమి వరకు. ఎలా చేసుకోవాలి సార్? గృహస్థులు ఎలా క్లుప్తంగా ఎలా చేసుకోవచ్చు అనేది ఒకసారి చెప్తారా సార్? తప్పకుండా అమ్మ. అయితే మీరు ఇందాక అన్నారు కాబట్టి ఇంకోసారి చెప్తున్నాను. లలితా అమ్మవారి యొక్క 9 ఆవరణల్లో ఈ అమ్మవారు కూడా ఉంటుంది, శ్యామల అమ్మవారు కూడా ఉంటుంది. లలితా అమ్మవారి యొక్క మరొక రూపము, మాతంగి యొక్క మరొక రూపంగా కూడా చెప్తూ ఉంటారు శ్యామల అమ్మవారిని. అయితే ఈ నవరాత్రులు కూడా చేసుకునే విధి విధానాల్లో కలశం పెట్టి చేసుకుంటారు, కామన్ గా పటం పెట్టి కూడా చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఎర్రటి వస్త్రాలు కానీ గ్రీన్ కలర్ వస్త్రాలు కానీ ధరించాలి అంటారు, కానీ ఖచ్చితంగా అదే ధరించాలని రూల్ ఏమీ లేదు. ఇక్కడే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఏంటంటే, నేను లేదండి నాకు ఖచ్చితంగా చేసుకోవాలనేది, నాకు 4 డబ్బులు ఉన్నాయి, నేను గ్రీన్ కలర్ వస్త్రం నేను కొనుక్కొని ధరించగలను, అది పురుషుడైతే పంచో పై వస్త్రము, లేకపోతే స్త్రీ అయితే చీర, లేదు నేను ఎరుపు రంగు కట్టుకోగలను అని అనుకుంటే కొనుక్కోండి. కానీ డబ్బులు లేకపోతే అప్పు చేసి మాత్రం కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అమ్మవారు ఏమి మిమ్మల్ని ఏమీ అనదు, నువ్వు ఎరుపు రంగే వేసుకోవాలి, గ్రీన్ కలర్ వేసుకోవాలని ఏమీ అనదు. అమ్మవారు 9 రోజుల కోసం దీక్షా వస్త్రం కింద ఒకటి పెట్టుకోమంటారు, ఒకటి పెట్టుకోవచ్చు, హ్యాపీగా పెట్టుకోవచ్చు. అయితే ఈ 9 రోజులు 9 అవతారాలు చెప్పారు. ఒకటి లఘు శ్యామల, మొదటి రోజు లఘు శ్యామల. లఘు శ్యామల అంటే ఏమిటంటే త్వరగా అవుతుంది పని, చిన్నది అని కూడా అర్థం. లఘు అంటే చిన్నది, త్వరగా అవుతుంది. చాలా మంది పనులు ఏమైనా సరే తొందరగా అవ్వనప్పుడు ఓం లఘు శ్యామలా దేవతాయే నమః అనుకున్నా కూడా తొందరగా పని అవుతుంది. లఘు అంటే తొందరగా అనమాట. అంటే ఇక్కడ మనకేదో బీజాక్షరాలతోనే ఉండాలని రూల్ ఏం లేదు. ఆ అమ్మవారిని తల్లిగా భావిస్తూ స్మరించడం ముఖ్యం అక్కడ. ఓకే. అయితే ఇక్కడ పాయసమే ప్రధానంగా నైవేద్యంగా పెట్టమని చెప్తూ ఉంటారు ఈ అమ్మవారికి. 9 రోజులు 9 రోజులు. కొంతమందికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇప్పుడు గురువారం వచ్చింది అనుకోండి ఈ వారాల్లో, ఆ రోజు పులిహోర పెడితే మంచిది. మనకి సోమవారం వచ్చింది అనుకోండి చక్కెర పొంగలు పెడితే మంచిది, చక్కెర పొంగలు పెడితే మంచిది, అట్లా చెప్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏమిటంటే, ఎందుకు పాయసం ఎక్కువగా నైవేద్యంగా పెట్టమంటుంటారంటే, తీపి పదార్థం ఏదైతే ఉందో అమ్మవారి అనుగ్రహం, ఇప్పుడు మనం నైవేద్యం పెడతాము, అమ్మవారు చూస్తుంది. అక్కడ చూసినప్పుడు ఆ కంటి యొక్క ఇది అక్కడ ఏదైతే పడిందో అది ప్రసాదంగా మారుతుంది కదా. అది మనం స్వీకరించడం ద్వారా మనసా వాచా కర్మనా చేసిన కర్మలు తొలగిపోతాయి ఆ ప్రసాదాన్ని తీసుకోవడం ద్వారా. అది కూడా తీపితో కూడిన ప్రసాదం తీసుకోవడం, నైవేద్యం పెట్టడం, దాని యొక్క అర్థం ఏమిటంటే అమ్మవారికి ఏదో తీపి ఇష్టం అని కాదు, నువ్వు కూడా ఇంత స్వీట్ గా ఉండాలి. అంతేగాని అందరితో హ్యాష్ గాను ఏదో అందరిని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు నువ్వు అని చెప్పడం. అక్కడ తనకు అది ఇష్టము, అమ్మవారికి తీపి పదార్థాలు ఇష్టం అని ఎందుకంటారంటే అమ్మవారికి స్వీట్ గా ఉండడం ఇష్టం మనుషులు, అంతేగాని పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం ఇష్టం లేదని చెప్పడం ఆవిడ యొక్క అర్థం. సో మొదటి రోజు లఘు శ్యామల, దీనికి మంత్రం ఓం లఘు శ్యామలా దేవతాయే నమః అనుకోవచ్చు. రెండవది వాగ్వాదిని. దీనికి ఎందుకు చేసుకుంటాడు ఈ నామాన్ని అంటే, ఈ వాగ్వాదిని మనకి లలితా సహస్ర నామాల్లో కూడా వాగ్వాదిని, వామకేసి, వహ్నిమండల వాసిని అని ఉంటుంది. మీరు కావాలంటే చూడొచ్చు, ఎవరితోనైనా మీరు వాదనకు వెళ్తున్నారు అనుకోండి, లలితా సహస్ర నామాల్లో ఈ ఒక్క నామం తలుచుకోండి, మనిషి నిలబడలేడు మీ ముందు వాదనకి. ఓం వాగ్వాదిని వామకేసి వహ్నిమండల వాసిని, అసలు అద్భుతంగా ఉంటుంది. అలాగే సహజంగా ఓం వాగ్వాదిని దేవతాయే నమః అనుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే, కోర్టు కేసెస్ ఉంటాయి చూసారా, వాదిస్తుంటారు, మా వాదన గెలవాలి, లేకపోతే ఒక దగ్గరికి వెళ్తున్నాం అక్కడ మనం గెలవాలనుకున్నప్పుడు వాగ్వాదిని అమ్మవారిని వాక్కుతో నువ్వు వాదించి నీ ఇంటెలిజెన్స్ అంతా కూడా, అంటే ఏంటి శ్యామల ఇన్ని రూపాలు ఉంది, ఇక్కడ ఏమిటి నీకు పని అవ్వాలి, త్వరగా పని అవ్వాలంటే లఘు అంటే నీకు అమ్మవారు శ్యామల అమ్మవారి యొక్క ఇదేమిటంటే నీకు నాలెడ్జ్ ఇవ్వడం, ఏ పనిలో నువ్వు ఎలా చేయాలి, నాలెడ్జ్ బేస్ శ్యామల అంటే. నీకు ఈ పని అవ్వట్లేదు, త్వరగా అవ్వాలంటే ఏం చేయాలో నీకు అమ్మవారు ఇస్తుంది. నువ్వు ఇక్కడ వాదించాలి,
నువ్వు గెలవాలి ధర్మం గురించి. నేను అధర్మంగా వాదించడం కాదు. అధర్మంగా నేను వాదిస్తానంటే అమ్మవారు అనుగ్రహించదు అక్కడ. ధర్మంగా నువ్వు వాదించాలి, నీకు వాక్శక్తిని ఇస్తుంది. సో ఈరోజు వాదన అంటే వాక్శక్తినిచ్చే అమ్మవారు అనే భావనతో చేయాలి ఆ రోజు పూజ. ఏం చేయాలి? అష్టోత్తరాలు చదువుకోవచ్చు, ధ్యానం, కవచం చదువుకోవచ్చు, పంచోపచారాలు, షోడశోపచారాలు, 64 ఉపచారాలైనా చేసుకోవచ్చు, తప్పులేదు. అది మీ శక్తి, మీకుండే దీన్ని బట్టి ఉంటుంది, మీకుండే సమయాన్ని బట్టి ఉంటుంది. అదేవిధంగా మూడోది నకుల శ్యామల. ఈ నకుల శ్యామల దేవతాయై నమః. ఇదేమిటంటే మనకి ఏదైనా ఆటంకాలు జరుగుతుంటాయి చూసారు, నకుల శ్యామల అమ్మవారు ఆటంకాలు తొలగిస్తుందండి. నకుల శ్యామల దేవతాయై నమః అంటే ప్రతి ఆటంకం జరుగుతుంది. ఎలాగా? నాకు ఈ ఆటంకం బయటపడాలంటే ఏం చేయాలి అర్థం కాదు. అదేవిధంగా హసంతి శ్యామల, నెక్స్ట్ డే హసంతి శ్యామల అమ్మవారు దేనికి ఇదవుతుంది అంటే, చూడండి ఒక వ్యక్తికి బాధగా ఉంటుంది ఎన్ని చేసినా కూడా, ఆ వ్యక్తికి ఎందుకో నేను నవ్వలేకపోతున్నాండి అంటూ ఉంటాడు. ఎప్పుడు ఏదో దిగులుగా ఉంటుంది చూసి. హసంతి శ్యామల అమ్మవారిని కనుక ఓం హసంతి శ్యామల దేవతాయై నమః, ఆ శ్యామల అమ్మవారి యొక్క నామం హసంతి శ్యామల దేవతాయై నమః ఓం నమః కలుపుకొని కనుక చేసుకుంటే ఆనందం అలా వస్తుందట. అంటే అప్పటి వరకు ఆ వ్యక్తి నాలెడ్జ్లో నేను దేన్ని పట్టించుకోవాలి, దేన్ని పట్టించుకోకూడదని తెలియని ఇది స్థితి. దీన్ని నేను ఎందుకు పట్టించుకోవాలి, దీన్ని నేను పట్టించుకోవాలి కదా. చక్కటి బిడ్డల్ని ఇచ్చింది అమ్మవారు, ఆ బిడ్డల్ని చూసి నేను పొంగిపోవాలి. ఏదో చిన్న విషయం జరిగింది, నేను దాని గురించి ఎందుకు బాధపడుతూ ఉండాలి. ఈ వేరియేషన్ తెలుస్తుంది హసంతి శ్యామల చేసుకుంటే. దాని తర్వాత సర్వసిద్ధి మాతంగి 5వ రోజు చేస్తారు. ఇది 5వ రోజు వచ్చేటువంటి సర్వసిద్ధి మాతంగి. ఈ సర్వసిద్ధి మాతంగి అంటే ఏమిటంటే, మాతంగి అమ్మవారికి ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ధనాకర్షణ, జనాకర్షణ అంటారు. ఈ సర్వసిద్ధి మాతంగిని కనుక 5వ రోజు పూజిస్తే శ్యామల రూపాల్లో ఒక రూపంగా ధన జన ఆకర్షణ వస్తుందట. అంటే ఎలా వస్తుందండి అంటే, ఇక్కడ చూడండి, మీరు ఏమి మాట్లాడితే మిమ్మల్ని ఆకర్షిస్తారు ఆ మాటలే అమ్మవారు వాక్కులుగా వచ్చేలా చేస్తుంది. మీరు ఏ పని చేస్తే రూపాయి కలిసి వస్తుందో ఆ పనే మీరు చేస్తారు. కలిసి రానటువంటి వాటి జోలికి వెళ్ళాలి. చాలామంది చూడండి లైఫ్లో, నేను పలానా వ్యాపారం చేశానండి నష్టపోయాను, పలానా సినిమా తీసాను నష్టపోయాను, పలానా షేర్లో పెట్టాను నష్టపోయాను, నేను పలానా చేపల చెరువులు చేశాను నష్టపోయాను అంటూ ఉంటారు. అది నష్టపోయే వైపు వెళ్ళనివ్వదు అమ్మవారు. అర్థమైందా మీకు? అది అదేవిధంగా సర్వసిద్ధి మాతంగి అంటే అన్ని సిద్ధిస్తుంది. వాస్య మాతంగి అంటే ఏమిటి అంటే, చూడండి ఇది ఎప్పుడు చేసుకుంటారంటే, ఒక పని అవ్వాలి, వాళ్ళు వశ్యం అవ్వాలి మనకి. అంటే అలా ఒక గవర్నమెంట్ పని ఉంది, వెళ్తే మాటినట్లేదండి, ఏంటో అర్థం కావట్లేదు. కొంతమంది వెళ్ళంగానే పని అయిపోతుంది. అక్కడికి మీకు వెళ్ళి వశ్యం ఎవరెవరికి, భార్య భర్త ఒకరికొకరు వశ్యం అవ్వాలి. అంతే కదా. లేదా పిల్లలకి తల్లిదండ్రులకి పిల్లలు, లేదా ఒక పని అవ్వాలి, ఒక మంచి జరగడానికి. అధర్మమైన సంబంధించిన అసలు ఇవన్నీ అధర్మానికి అసలు సంబంధం లేదు, ధర్మ సంబంధమైన వాటి వశ్యం అవ్వడానికి ఈ మాతంగిని ఓం వశ్య మాతంగి దేవతాయై నమః. దీని ప్రతిదానికి ఓము నమః కలుపుకొని చేసుకుంటే వశ్యం అవుతారట అవతల వాళ్ళు. ఓకే. అలాగే సారికా శ్యామల పేరెంత బాగుంది సార్. ఈ సారికా శ్యామల గనక ఎవరైనా చేస్తే, ఇది 7వది. ఎవరికైనా చూడండి వివాహ సంబంధించిన విషయాలు ముందుకు కదలట్లేదు అనుకోండి, సారికా శ్యామల చేసుకుంటే కూడా ముందుకు కదులుతుంది. అయితే శ్యామల అమ్మవారు ఎలా అంటే మీకు అనిపించవచ్చు, ఏమండి వివాహ సంబంధించింది ఎలా చేస్తుంది, చదువుల తల్లి కదా ఆవిడ అనే డౌట్ వచ్చేస్తుంది. కానీ ఇక్కడ చదువు అని కాదు, నాలెడ్జ్, రూట్, అక్కడ ఆ దాన్ని ఎలాగా. ఇప్పుడు చూడండి, మొన్నటిదాకా ఒకరు ఏమండి ఏమిటో ఈ పని ఎలా చేయించాలి అర్థం కావట్లేదు ఎందుకమ్మా అంత టెన్షన్ పడుతున్నారు, జస్ట్ డైల్ ట్రై చేయండి అన్న. జస్ట్ డైల్ ట్రై చేయాలి, అదేంటి అన్నది ఆవిడ. జస్ట్ డైల్లో కడితే 10 మంది వస్తారు ఆ పని చేసే వాళ్ళు, వాళ్ళే మీకు ఫోన్లు చేస్తారంటే అలాంటిది ఒకటి ఉందా అని తెలియదు. డైల్ చేస్తే వెంటనే టక్కన 10 మంది వచ్చారు. ఇలాంటి బోల్డ్ ఉన్న యాప్స్ మీకు తెలియాలి ఫస్ట్. మీరు ఊరికే ఇంట్లో కూర్చొని పని అవ్వట్లేదు ఎట్లా ఎలా అని. ఇప్పుడు ఇది కూడా ఏంటి, ఎవరిని సంప్రదిస్తే తొందరగా వివాహం అవుతుంది అనే ఒక రూట్ని చూపిస్తుంది సారికా శ్యామల. దాని తర్వాత కనుక చూసుకుంటే సుఖశ్యామల పలుకులు. పిల్లలకి ఒక్కోసారి మాటలు రావు చూసారా, ఆటిజం రిలేటెడ్ ఇట్లాంటి మాటలు రానప్పుడు, వాళ్ళు సరిగ్గా మాట్లాడలేదు అన్నప్పుడు
అదేవిధంగా సంపద సంబంధించిన లోటు వస్తే కూడా సుఖశ్యామల, వాక్కులే సంపదలు. అంతే కదా. సుఖశ్యామల దేవతాయ నమః అని చేసుకోవాలి. దాని తర్వాత రాజమాతంగి శ్యామల, లాస్ట్ డేనా సార్? లాస్ట్ డే. రాజ్యం, ఎవరికైనా అధికారం కావాలి, రాజమాతంగి చేసుకోవచ్చు. అయితే వీటి దేనికైనా సరే మీరు ఏది పెట్టినా అమ్మవారు స్వీకరిస్తుంది, గుర్తుపెట్టుకోండి. నైవేద్యాలు ఇవే పెట్టాలి, అవే పెట్టాలి, ఇవి పెడితేనే అమ్మవారు అనుగ్రహిస్తుందంటే అది అజ్ఞానం. నేను ఏదైనా పెడతాను కానీ నేను అమ్మ పిల్లవాడి కోసం తల్లి ఎలా పెడుతుంది అలా పెడుతున్నాను అనుకుంటే అమ్మవారు అసలు మీరు ఏదైతే ఇస్తారో అసలు ఎంతో ప్రేమగా తీసుకుంటుందట. బ్యూటిఫుల్ సార్. ప్రేమగా భక్తిగా పెట్టడం ముఖ్యం. మీరు ఏ వస్త్రం కట్టుకుంటున్నారా, మీరు ఏ నైవేద్యం పెడుతున్నారా, మీరు ఇల్లు ఎలా ఉందా అంటే కాదు, నీట్ గా ఉండాలి. ఎంత ఇల్లు అయినా కానీ మీరంతా అలంకరిస్తున్నారా కాదు అక్కడ ముఖ్యం. ఎంత భక్తిగా అమ్మవారు అక్కడ ఉంది. నేను ఆ అమ్మవారు నాలెడ్జ్ కారకుడు రాలు, అన్ని ఈ విశ్వంలో అన్ని నాలెడ్జ్ కావే కారకురాలు అని అనుకొని మీరు కనుక చేసినట్లయితే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. బ్యూటిఫుల్ సార్, బ్యూటిఫుల్. అయితే ఇది రాత్రే చేసుకోవాలా సార్? ఇప్పుడు మీరు చెప్పింది రాత్రి పూటే చేసుకోవాలి. నవరాత్రులు అంటారు, నవరాత్రులు కదా. ఇంకోటి ఇందులో ఇంకొక విషయం చెప్పాలి. ఇవన్నీ చేయలేని వారికి శాస్త్రంలో కొన్ని చెప్పబడింది, కొన్ని 16 నామాలు చెప్పారు. అవి ఏమిటి అంటే సంగీత యోగిని, ఇప్పుడు సంగీతానికి కదా వినబట్టుకున్నాను కానీ సంగీత యోగిని ఇలా 16 చదువుకోవాలంటే ఇది చదువుకున్నా పూజ చేసిన ఫలితం వస్తుంది. సంగీత యోగిని, శ్యామల, మంత్రనాయిక, మంత్రిని, సచీవేసి, అదేవిధంగా చూసుకున్నట్లయితే అదేవిధంగా ప్రధానేషి, శుకప్రియ, వీణావతి, వైనికి, ముద్రిని, ప్రియాంక ప్రియ, నీపప్రియ, కదంబేషి, కదంబ వనవాసిని, సదామల. అయితే ఈ 16 దేవతలు వాస్తుశాస్త్రంలో దక్షిణాగ్నేయంలో ఉంటారండి. వీళ్ళని శక్తి దేవతలు అంటారు. అందుకే శాస్త్రంలో దక్షిణాగ్నేయం హృదయ ఆజ్యగేహ ప్రశస్తయేతన శ్లోకం ఉంటుంది. అంటే ఏంటి, దక్షిణాగ్నేయంలో అంటే ఆగ్నేయానికి దక్షిణానికి మధ్య భాగంలో నెయ్యి బాటిల్ పెట్టమంటారు. అక్కడ ఈ శక్తి దేవతలు అక్కడ ఈ నెయ్యి వాడికి చెందుతుందట. అక్కడ పెడితే అక్కడ స్వీకరిస్తారు. ఆ నెయ్యి బాటిల్ అక్కడ పెడితే ఏమవుతుందంటే ఇంట్లో ఉండేవారికి శక్తి పెరుగుతుంది, ఆ ఇంటిని మొత్తం రక్షిస్తాయట ఈ అమ్మవారి ఈ నామాలతో ఉన్నటువంటి ఆ శక్తులు. అద్భుతం సార్, అద్భుతం. అయితే ఈ నామాలు, ఈ పూజలన్నీ చేసుకోలేకపోతున్నాము అని అంటే చక్కగా ఈ నామాలు కూడా ఈ 9 రోజులు ఈ నామాలు చదువుకున్నా కూడా ఫలితం వస్తుంది. కొంతమందికి ఉండదు, వీలున్నది, ఇంట్లో వాళ్ళు చేయొద్దు అంటారు. ఇంట్లో వాళ్ళు ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఈ పూజలు చేసుకుంటూ ఎలా ఒకళ్ళు చెప్తున్నారు, మనం చేయొద్దు అని అనుకుంటారు మనసులో. ఎగ్జాక్ట్లీ. ఇంకేమైనా నియమాలు ఉంటాయి సార్ ప్రతిరోజు అమ్మవారికి పూజ చేసుకుంటే? నిష్టగా చేసేటువంటి వారు 9 రోజులు కాస్త ఉపవాసం ఉండడం మంచిది. అంటే పూర్తిగా మానేయకుండా వాళ్ళ శక్తి బట్టి పళ్ళు తీసుకుంటారా, టిఫిన్ లా తీసుకుంటారా, ఆ రకంగా తీసుకోవచ్చు. తీసుకొని రాత్రి తినొచ్చు కదా పూజ అయ్యాక చేసుకోవచ్చు. రెండవది ఏంటంటే బ్రహ్మచర్యం పాటిస్తే మంచిది, నిష్టగా 9 రోజులు చేసుకుంటారు అనేటువంటి వారు. మూడవది ఏమిటంటే ఇక్కడ మధ్యలో ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఇంట్లో ఇంకెవరో ఉన్నారు, దానికి సంబంధం లేకుండా మీ పూజ మీరు చేసుకోవచ్చు. ముట్టుకోకుండా ఉంటే గనక చేసుకోవచ్చు. ఇందులో అన్ని రోజులు చేసుకోలేనప్పుడు సప్తమి, అష్టమి, నవమి చేసుకోవచ్చు. ఆఖరి 3 రోజులైనా చేసుకోవచ్చు. సూతకంలో ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు సార్? 11 రోజులు అయిపోతే చేసుకోవచ్చు కదా, దానికి సంబంధం ఏం లేదు. అయ్యో హ్యాపీగా చేసుకోవచ్చు. కర్మ చేసినప్పటికీ చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఇంట్లో వాళ్ళు చేసుకోవచ్చు. అద్భుతంగా 11 రోజులేనమ్మా. 11 రోజులే, సందేహం లేదు. మనం ముందుకు వెళ్ళటానికి నాలెడ్జే మనల్ని ముందుకు నడిపిస్తుంది. నాలెడ్జే కదా డెఫినెట్లీ. జ్ఞానం, అది ఏ జ్ఞానం అయినా, చదువు ఒక్కటే కాదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.